హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మరొక పేరు ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్. ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మరొక పేరు ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ యొక్క ముఖ్యమైన రూల్ ఏంటి అంటే, ముఖ్యమైన యూసేజ్ ఏంటంటే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం తెలియజేస్తుందంటే, ఆన్ గోయింగ్ యాక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఆన్ గోయింగ్ యాక్షన్ అంటే జరుగుతూ ఉన్న పని. ఆన్ గోయింగ్ యాక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో మాట్లాడుతున్నప్పుడు అంటే మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనులు తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న. సో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి, పనులు అంటే యాక్షన్స్ అన్నమాట. సో పనులను తెలియజేయడానికి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. తెలియచేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఓకేనా? సో ఇది దీని యొక్క ముఖ్యమైన యూసేజ్. దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తే, మనం స్ట్రక్చర్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, అన్ని టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఒకసారి గమనిద్దాం. స్ట్రక్చర్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 వస్తుంది. V4 అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి. వర్బ్ ప్లస్ ఐఎన్జి అని అర్థం. ఓకేనా? V4 అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే ఐఎన్జి ఫామ్ అని. ఓకేనా? సో ఇది ఏ వాయిస్? యాక్టివ్ వాయిస్ అనమాట. యాక్టివ్ వాయిస్ల యొక్క స్ట్రక్చర్ ఇది. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ అంటే దీని ముందు సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అలా చెప్పుకుంటాం. మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని తీసేసినాం, ఎందుకంటే అది కామన్గా ఉంటుంది కాబట్టి మనం ఈ వర్బ్ని గుర్తుపెట్టుకున్నాం అనమాట. యామిజార్ ప్లస్ V4. దీన్ని మనము సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని గమనించాలి. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా ఇట్లానే ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇక్కడ V4 కాబట్టి మనం బీయింగ్ రాస్తాం. బీయింగ్ ప్లస్ V3 రాస్తాం. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్లో ఇచ్చి మనకు ఏ టెన్స్లో ఉంది అని అడుగుతూ ఉంటాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ గమనిద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ వాచింగ్ కల్కి మూవీ నౌ. ఆమె కల్కి మూవీ ఇప్పుడు చూస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తూ ఉంది అంటే ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో ఆమె కల్కి మూవీ చూస్తూ ఉంది. సో ఇట్లా చెప్పవచ్చు. నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ప్రజెంట్. ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఐ యామ్ టీచింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీకు ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో మీకు టీచ్ చేస్తున్నాను. సో ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో చూడండి, ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి ఇక్కడ గమనిస్తే ఈజ్ ప్లస్ V4 వచ్చింది. ఈజ్ ప్లస్ ఇది V4. ఇక్కడ ఆర్ ప్లస్ V4. ఇక్కడ యామ్ ప్లస్ V4 అంటే యామ్ ప్లస్ V4, ఈజ్ ప్లస్ V4, ఆర్ ప్లస్ V4 ఇలా స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో చెప్పుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలానే చెప్పవచ్చు. కల్కి మూవీ కదా. సో కల్కి మూవీ దీన్ని నేను ప్యాసివ్లో రాస్తున్నాను అనమాట. కల్కి మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్. మనకు స్ట్రక్చర్ ఏముంది? ఇక్కడ బీయింగ్ రావాలని ఉంది కదా.
సో కల్కి మూవీ సింగులర్ కాబట్టి కల్కి మూవీ అనేది ఇది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాను నేను. ఓకేనా, కల్కి మూవీ సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాను. తర్వాత మనకు బీయింగ్ అనేది రావాలి. సో ఇక్కడ బీయింగ్ అనేది రాయడం జరిగింది. అదేవిధంగా V3 ఫామ్ ఉండాలి, అందుకే వాచ్డ్. కల్కి మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హర్. ఇక్కడ చూడండి షీ కాస్త ఆబ్జెక్టివ్ ప్లేస్లో వెళ్తే హర్ అవుతుంది. బై హర్ నౌ. ఓకేనా, సో కల్కి మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హర్ నౌ. ఇప్పుడు ఆమె కల్కి మూవీ చూస్తూ, కల్కి మూవీ ఆమె చేత చూడబడుతుంది అని అర్థం. సో ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకున్నాం మనం. సో ఇక్కడ ఏం తెలుసుకున్నాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ని మనం పాజిటివ్లో, నెగిటివ్లో, అదేవిధంగా ఇంట్రాగేటివ్ షార్ట్ ఫామ్లో ఇట్లా మనం మార్చడం ఇప్పుడు తెలుసుకోవాలి. సో చాలా ఈజీ అండి. పాజిటివ్ నెగిటివ్ ఇలా మార్చడం, పాజిటివ్ నుంచి ఇంట్రాగేటివ్ మార్చడం చాలా ఈజీ ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు నాట్ చేర్చడం ద్వారా మనం నెగిటివ్ని మారుస్తాం. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ని స్టార్టింగ్లో రాయడం ద్వారా మనం ఇంట్రాగేటివ్ని మార్చవచ్చు. సపోజ్ ఇలా రాద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నాను. సో ఇట్లా ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంది. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ని నేనేం చేస్తున్నాను? నెగిటివ్లోకి లేదా ఇంట్రాగేటివ్, ఫస్ట్ ఇది పాజిటివ్లో ఉంది, ఇది పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ డిగ్రీ కాదండి, డిగ్రీ వేరే మళ్ళీ, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా, పాజిటివ్ సెంటెన్స్లో ఉంది. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అది వేరే మరి. ఓకేనా, నేను ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ గురించి చెప్తున్నాను. పాజిటివ్ సెంటెన్స్ ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. దీన్ని నెగిటివ్లోకి మార్చాలి. ఇంట్రాగేటివ్లో మారుద్దాం. సో ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ అనమాట, ఇంట్రాగేటివ్. సో ఇంట్రాగేటివ్లోకి మారుద్దాం. క్వశ్చన్ ఇంట్రాగేటివ్ అంటే ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ని మనం స్టార్టింగ్ తీసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ చూడండి యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇంగ్లీష్ గ్రామర్ బోధిస్తున్నానా అని అర్థం. సో ఇక్కడ చూడండి సింపుల్, నేనేం చేయలేదు, వర్బ్ని ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లో రాశాను, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత రాశాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో ఇంట్రాగేటివ్గా మారింది. ఇప్పుడు నెగిటివ్లో రాద్దాం. ఒక సెంటెన్స్ నెగిటివ్ రాయడం కూడా చాలా ఈజీ. ఏం చేస్తాం? హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ని రాయడం అయితే జరుగుతుంది. ఐ యామ్ నాట్ ఇక్కడ నాట్ టీచింగ్. ఐ యామ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో దీన్ని షార్ట్ ఫామ్ రాయలేం, ఎందుకంటే అమంట్ అనేది ఇంగ్లీష్లో లేదు. అందుకే మనం క్వశ్చన్ ట్యాగ్లో అరంట్ ఐ రాస్తాం. ఐ యామ్ నాట్ అనేది ఇంగ్లీష్లో లేదు కాబట్టి మనము క్వశ్చన్ ట్యాగ్లో అమంట్ ఐ రాయం, చూడండి అరంట్ ఐ అని రాస్తాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్లో రాద్దాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో రాద్దాం. ఓకేనా, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో రాసినప్పుడు ఇక్కడ చూడండి యామ్ ఐ చేంజ్ అవుతుంది కదా, యామ్ ఐ. ఇప్పుడు ఈ నాట్ ఉంది కదా, నాట్ని ఎలానే రాస్తాం. యామ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఒకవేళ నవ్వు ఉంటే నవ్వు చివరిలోనే రాయాలి, అర్థమైందా? యామ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ని బోధించట్లేదా? ప్రశ్న అనమాట. యామ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ని బోధించట్లేదా? ఈ విధంగా మనం చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్యాసివ్లో రాద్దామా? అంటే ప్యాసివ్ వాయిస్లో రాద్దాం. ఇక్కడ చూడండి ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో, సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉంది కదా, దాన్ని స్టార్టింగ్లో రాయడం అయితే జరుగుతుంది ప్యాసివ్ వాయిస్లో. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కదా, సో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాద్దాం. ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ బీయింగ్ అనేది వస్తుంది కదా, సో బీయింగ్ అనేది వస్తుంది. ఈజ్ బీయింగ్ టాట్ V3 ఫామ్ ఏమవుతుంది? టాట్ అవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ బీయింగ్ టాట్ బై మీ అవుతుంది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇంట్రాగేటివ్లో మారుద్దాం. సో ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్.
ఇంట్రాగేటివ్లో మార్చినప్పుడు ఇక్కడ చూడండి ఈజ్ 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 ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ బీయింగ్ taught by me క్వశ్చన్ మార్క్. చూడండి ఇంట్రాగేటివ్లో చాలా సింపుల్. మనకు ఈ ఈజ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో వస్తుంది, ఈ సబ్జెక్ట్ మొత్తం తర్వాత వస్తుంది. ఓకేనా, ఇది ఇంగ్లీష్ గ్రామర్ అనేది మొత్తం సబ్జెక్టు, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో తర్వాత బీయింగ్ టాట్ బై మీ. ఇప్పుడు నెగిటివ్లో రాయాలంటే నెగిటివ్లో రాయాలంటే చూడండి ఇంగ్లీష్ గ్రామర్ is not being taught by me. ఇంగ్లీష్ గ్రామర్ నాతో బోధించబడుతూ లేదు. ఓకేనా, నా చేత బోధించబడుతూ లేదు. దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మారుతాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఓకేనా, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇలా మార్చినప్పుడు ఇక్కడ చూడండి ఇంగ్లీష్ గ్రామర్, సారీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కదా, ఇంట్రాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో రావాలి. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో వస్తుంది. ఇట్లా రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ బీయింగ్ నెగిటివ్ కదా ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ not being taught by me is English grammar not being taught by me క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి ఇది ఇంట్రాగేటివ్. సో దీన్ని షార్ట్ ఫామ్ రాయొచ్చు, ఇక్కడ isn't అని రాయొచ్చు. isn't English grammar being taught బై, ఇక్కడ బై రాయండి, బై. ఓకేనా, బై మీ. ఇజంట్ ఇంగ్లీష్ గ్రామర్ బీయింగ్ టాట్ బై మీ. ఇక్కడ ఈజ్ నాట్ అనేది ఉంది, దీన్ని షార్ట్ ఫామ్ రాయొచ్చు ఇజంట్. చూడండి ఇంగ్లీష్ గ్రామర్ ఇజంట్ బీయింగ్ టాట్ బై మీ. అర్థమైందా? సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో కూడా మనం నెగిటివ్ని ఇంట్రాగేటివ్ని రాయొచ్చు. సో ఇది అబ్జర్వ్ చేయాలి, మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ప్యాసివ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్, తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్, దీన్ని మనం నెగిటివ్లో మార్చాలి. మీరు స్ట్రక్చర్ కావాలంటే ఫ్రేమ్ చేసుకోవచ్చు. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్. సో చూడండి నెగిటివ్ యొక్క స్ట్రక్చర్ చెప్తాను. చూడండి నెగిటివ్ యొక్క స్ట్రక్చర్ మీరే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా. సో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. అంతే నెగిటివ్లో. ప్యాసివ్ వాయిస్ నెగిటివ్లో. ఓకేనా, ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ నేను చెప్తున్నా. సో ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. సో నాట్ చేరిస్తే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు క్వశ్చనింగ్ రావాలంటే నెగిటివ్, ఒకవేళ ఇంట్రాగేటివ్ కావాలంటే ఇంట్రాగేటివ్. సో ఇంట్రాగేటివ్ కావాలంటే ఇక్కడ యామ్ ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్లో రాస్తాం. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ స్టార్టింగ్లో రాసి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది అప్పుడు. సో సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ నాట్ లేదా ఒకవేళ నెగిటివ్ ఉంటే నాట్, నెగిటివ్ లేకపోతే నాట్ అవసరం లేదు. ఓకేనా, ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్ అనుకుంటే ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఒకవేళ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అనుకుంటే ఇంట్రాగేటివ్. సో అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఓకేనా, నెగిటివ్ స్ట్రక్చర్ చెప్తున్నాను నేను. అర్థమైందని ఇంతవరకు నేను ఎగ్జాంపుల్ మార్చాను కదా, ఇప్పుడు స్ట్రక్చర్ చెప్తున్నా వాటికి. సో ఇక్కడ చెప్పచ్చు యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇక్కడ V3 ఆబ్జెక్ట్ వస్తుంది. సో అక్కడ అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఇక్కడ మనకు అక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్. సో క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటే చివరిలో క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ వచ్చింది.
సో మీరు గమనించాలి, నేను మీకు అన్ని స్ట్రక్చర్లు నేర్పించి క్లమ్జీగా చేయాలనుకోవట్లేదు. అందుకే నేను ఒక పాజిటివ్ సెంటెన్స్, జనరల్ సెంటెన్స్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్స్ చెప్తున్నాను. మిగతా అన్నిటిని నేనేం చేస్తున్నాను, ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ని నెగిటివ్లో మార్చడం, ఇంట్రాగేటివ్లో మార్చడం, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మార్చడం, షార్ట్ ఫామ్ నెగిటివ్ షార్ట్ ఫామ్లో మార్చడం, ఇంట్రాగేటివ్ షార్ట్ ఫామ్లో మార్చడం, ఇలా మీకు నేర్పిస్తున్నాను. ఆ నేర్పించడం ద్వారా మీకు ఎటువంటి సెంటెన్స్ వచ్చినా మీరు చేంజ్ చేయగలరు. నా కాన్సెప్ట్ మీకు అర్థమైతే చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. కానీ ఇలా ప్రతిదానికి స్ట్రక్చర్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే స్ట్రక్చర్ని తయారు చేసుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది నేను చేంజ్ చేయడం ద్వారా మీరే తయారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్ నోటికి చెప్పవచ్చు మీరు చేంజ్ చేయడం వస్తే. సో ఇక్కడ నేను ఎందుకు స్ట్రక్చర్ చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను ఎలా చేంజ్ చేశానో దాని ప్రకారం స్ట్రక్చర్ వచ్చింది చూడండి అని నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? ప్రతిదానికి అన్నిటికీ నేను స్ట్రక్చర్ చెప్పట్లేదు, చేంజ్ చేయడం నేర్పిస్తున్నాను. దాని ద్వారా మీరే స్ట్రక్చర్ నేర్చుకోవాలి. దాని ద్వారా మీరే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ని మార్చడం నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సో నా కాన్సెప్ట్ అర్థమైతే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కీవర్డ్స్ చూద్దాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ కనిపిస్తే మీరు అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది అని చెప్పవచ్చు. ఓకేనా? కీవర్డ్స్ గమనించండి. నౌ, right now, present, at present, presently. నోట్ చేసుకోండి, ఈ కీవర్డ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీకు కనిపిస్తాయి. ఓకేనా? ప్రజెంట్లీ, అదేవిధంగా రైట్ నౌ చెప్పినాను, అదేవిధంగా ఫర్ ద ప్రజెంట్, కరెంట్లీ, లుక్, ఇలాంటి వర్బ్స్ కనిపిస్తాయి. లుక్, సీ, హియర్, స్టాప్, లిజన్, డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ నాయిస్, అదేవిధంగా బీ క్వైట్, అదేవిధంగా at the moment, నెక్స్ట్ స్టిల్, నెక్స్ట్ these days, nowadays, ఎట్సెట్రా. ఇవి మీకు కనిపిస్తాయి. ఇవి కీవర్డ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏవైతే యూసేజ్ ఉన్నాయో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు మనం ముఖ్యంగా బేసిక్స్ థింగ్స్ నేర్చుకున్నామండి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తాం, అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న టెన్స్ని ఎలా నెగిటివ్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఇంట్రాగేటివ్కి ఎలా చేంజ్ చేయాలి, అదేవిధంగా కీవర్డ్స్ అనేవి నేర్చుకున్నాం. ఇప్పుడు యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి గమనించండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో ముఖ్యంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ ఏ టెంపరరీ యాక్టివిటీ, an action, going on now. సో ఏదైతే టెంపరరీ యాక్టివిటీ
ప్రస్తుతం జరుగుతూ ఉంటుందో దాన్ని తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ గో అవుట్. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇక్కడ చూడండి, నేను బయటికి వెళ్ళను, అక్కడ వర్షం పడుతూ ఉంది అని. సో ఇది ఒక టెంపరరీ యాక్టివిటీ, ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే వర్షం పడడం అనేది టెంపరరీ, తర్వాత కొంతసేపుగా ఆగుతుంది లేదా రేపైనా ఆగుతుంది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ చూడండి, మనము ఈ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ దే డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం. వాళ్ళు ఇక్కడ అంటే ఏంటి, వాట్ ఆర్ దే డూయింగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఇక్కడ ఇది కూడా ఒక టెంపరరీ యాక్టివిటీ, ప్రస్తుతం జరుగుతున్న యాక్టివిటీ అనమాట. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నమాట. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇది. సో వీటిని తెలియజేయడానికి మనము ఈ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లెసన్ చెప్పి అది అలవాటైంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ఏ డెఫినైట్ ప్లాన్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, నియర్ ఫ్యూచర్ని తెలియజేయడానికి. అంటే ఇది యాక్చువల్గా ప్రస్తుతం జరగట్లేదు ఈ పని. నియర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తుని, దగ్గరలో ఉన్న భవిష్యత్తు గురించి చెప్పడానికి మనము ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాలాసార్లు విన్నాం మనం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలాసార్లు విన్నాం. ఇక్కడ మీకు ఏముంటుందంటే ఫ్యూచర్ టైం అనేది తెలియజేస్తుంది. ఫ్యూచర్ టైం అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ యాక్షన్, ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఫ్యూచర్ యాక్షన్ కానీ టెన్స్ ఏది, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ఇదేంటి, ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చూడండి, ఐ యామ్ గోయింగ్ టు విజయవాడ. విజయవాడ టుమారో. ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ టుమారో. నేను రేపు విజయవాడకు వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ టైం టుమారో అనేది ఒక ఫ్యూచర్ టైం, ఫ్యూచర్ అడ్వర్బ్. అంటే ఫ్యూచర్ టైంని తెలియజేస్తే ఒక అడ్వర్బ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం నేను ఏమైనా విజయవాడకు వెళ్తున్నానా, వెళ్ళట్లేదు. నేను రేపు వెళ్తున్నాను అని చెప్పడానికి ఫ్యూచర్ యాక్షన్ ఇది. ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది. బట్ టెన్స్ ఏ టెన్స్ని తెలియజేస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను ఇక్కడ. టెన్స్ ఏ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్. కానీ యాక్షన్ ఏది, యాక్షన్ మాత్రం ఫ్యూచర్ యాక్షన్ ఏది, ఫ్యూచర్. పని ఎప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుతుంది. నియర్ ఫ్యూచర్ అంటే టుమారో, నియర్ ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఐ యామ్ గోయింగ్ టు విజయవాడ టుమారో. నెక్స్ట్ షీ ఈజ్ గివింగ్ a big party నెక్స్ట్ వీక్. ఇక్కడ చూడండి, ఆమె ఒక పెద్ద నెక్స్ట్ వీక్ ఆమె ఒక పార్టీ ఇస్తుంది అని. సో ఆమె ఒక పెద్ద పార్టీ ఇస్తుందని. ఇక్కడ మీరు గమనిస్తే షీ ఈజ్ గివింగ్, టెన్స్ ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్షన్ ఫ్యూచర్ యాక్షన్, ఇది కూడా అంతే. టెన్స్ ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్. యాక్షన్ ఎక్కడుంది, ఫ్యూచర్ యాక్షన్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ని మీకు చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. సో ఈ స్ట్రక్చర్లో ఉంటే గోయింగ్ ప్లస్ 2 ప్లస్ V1 ఈ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని మీరు ఫ్యూచర్ యాక్షన్గా గుర్తించాలి. ఫ్యూచర్ యాక్షన్. ఇక్కడ టైం ఏమో ఫ్యూచర్ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడైతే మనకు ఫ్యూచర్ టైం కనిపిస్తుంది, నెక్స్ట్ వీక్. సో టుమారో అనేది ఫ్యూచర్ టైం కనిపిస్తుంది. సో ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ టైం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో ఫ్యూచర్ టైం కనిపించుకో. అప్పుడు గోయింగ్ టు ప్లస్ V1 కనిపిస్తే మీరు దాన్ని
ఫ్యూచర్ యాక్షన్గా గుర్తించాలి, ఫ్యూచర్ యాక్షన్గా గుర్తించాలి. సో ఇక్కడ చూడండి ఇలా చెప్పొచ్చు. చూడండి, ఐ యామ్ గోయింగ్ టు బై ఏ కార్ టుమారో. సో టుమారో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడైతే టుమారో ఉండొచ్చు, ఇది ఉండకపోవచ్చు, కానీ ఇది ఫ్యూచర్ యాక్షన్ అయితే తెలియజేస్తుంది. కానీ ఇక్కడ గమనించాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు విజయవాడ ఏదైతే ఉందో ఇక్కడ టుమారో ఉంటేనే ఫ్యూచర్ యాక్షన్. ఇక్కడ టుమారో, ఇక్కడ ఐ యామ్ గోయింగ్ టు ప్లస్ నౌన్ ఉంది చూడండి. ఐ యామ్ గోయింగ్ టు ప్లస్ నౌన్ ఉండి దాని తర్వాత ఫ్యూచర్ టైం ఇట్లా టుమారో అని తెలియజేస్తే అప్పుడు టుమారో కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ ఇట్లా ఏదైనా ఉంటే దాన్ని మీరు ఏమని గుర్తించాలి? ఫ్యూచర్ యాక్షన్ అని గుర్తించాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించాలి. ఇక్కడ టుమారో ఉన్నా లేకపోయినా, ఇక్కడ టుమారో అనే పదం ఇక్కడ టైంని తెలియజేసే పదం, ఫ్యూచర్ని తెలియజేసే పదం ఉన్నా లేకపోయినా ఐ యామ్ గోయింగ్ టు బై ఏ కార్ అన్నప్పుడు ఫ్యూచర్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బై అనేది V1 కదా. సో ఇట్లా కూడా చెప్పొచ్చు. షీ ఈజ్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షీ ఈజ్ గోయింగ్ టు డాన్స్ ఇన్ ద పార్టీ. పార్టీలో ఆమె డ్యాన్స్ చేయబోతుంది. అంటే ఒక పార్టీలో ఆమె డ్యాన్స్ చేయబోతుంది. దీని అర్థం ఏంటంటే ఆమె డ్యాన్స్ చేయబోతుంది, పార్టీలో డ్యాన్స్ చేయబోతుంది, నేను కార్ కొనబోతున్నాను. సో ఇట్లా కూడా చెప్పవచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు కుక్ బిర్యానీ. అతను బిర్యానీ చేయబోతున్నాడు, రా వెళ్దాం, అతను బిర్యానీ చేయబోతున్నాడు అని చెప్తాం. అతను బిర్యానీ చేయడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, చేయబోతున్నాడు, నియర్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. బట్ ఇక్కడ మనకు టైం ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ గోయింగ్ టు ప్లస్ V1 కనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఫ్యూచర్ యాక్షన్ అని చెప్పాలి. ఫ్యూచర్ యాక్షన్. కానీ ఏ టెన్స్లో ఉంది గోయింగ్ అనేది? మనకి ఇక్కడ చూడండి, గోయింగ్ టు ఈజ్ ప్లస్ గోయింగ్ అనేది, ఇక్కడ ఈజ్ ప్లస్ గోయింగ్ అనేది కనిపిస్తుంది కదా. ఈజ్ ప్లస్ గోయింగ్ టెన్స్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంది. బట్ యాక్షన్ ఏముంది? ఇక్కడ యాక్షన్ ఏం కనిపిస్తుంది? ఫ్యూచర్ యాక్షన్ కనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ టైం ఉన్ని లేకపోయినా మీరు ఫ్యూచర్ యాక్షన్గా గుర్తించాలి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ గోయింగ్ ప్లస్ టు ప్లస్ V1 ఉంటుంది. ఇది స్ట్రక్చర్, నోట్ చేసుకోండి. ఈ స్ట్రక్చర్ ఉంటే మీరు ఫ్యూచర్ యాక్షన్ మీకు చెప్పాలి. ఫ్యూచర్ టెన్స్ కాదు, మళ్ళీ ఫ్యూచర్ యాక్షన్. టెన్స్ ఏమో ప్రజెంట్ కంటిన్యూసే. టెన్స్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అర్థమైందా? సో ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ అయితే ఫ్యూచర్ యాక్షన్, భవిష్యత్తులో జరిగే పని అనమాట అది. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ is used after the verbs look here. ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అండి, టెక్స్ట్ బుక్లో ఉంది. లుక్ హియర్, అదేవిధంగా లుక్ హియర్, see, watch, stop, don't disturb, ఎట్సెట్రా. ఇలాంటి వర్బ్స్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గమనించండి. ఇలాంటి వర్బ్స్తో స్టార్ట్ అయితే దాని తర్వాత సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, లుక్ షీ ఈజ్ డాన్సింగ్. లుక్, ఆమె డాన్స్ చేస్తుంది, చూడు ఆమె డాన్స్ చేస్తుంది చెప్తాం కదా. చూడు అటువైపు చూడు, ఆమె డాన్స్ చేస్తుంది అని చెప్తాం. లుక్ షీ ఈజ్ డాన్సింగ్. వాచ్, ఇట్ ఈజ్
ఇట్ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్. నెక్స్ట్ హియర్ దే ఆర్ సింగింగ్, హియర్ దే డాన్స్ అని ఇస్తాడు. ఇప్పుడు హియర్ అనేది ఇక్కడ మీకు కీవర్డ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, ఆర్ సింగింగ్. ఆప్షన్లో ఇస్తాడు సింగ్స్, శాంగ్, సంగ్, సింగింగ్ అట్లా ఇస్తాడు ఆర్ సింగింగ్ అని. సో అప్పుడు దే ఆర్ సింగింగ్ అని రాయాలి, దే ఆర్ సింగింగ్, హియర్ దే ఆర్ సింగింగ్. అర్థమైందా? నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ అని అంటాం. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ రీడింగ్. డిస్టర్బ్ చేయొద్దు, నేను చదువుకుంటున్నాను అని. సో ఇలా రాస్తాం, డోంట్ డిస్టర్బ్, ఐ యామ్ రీడింగ్. డిస్టర్బ్ చేయొద్దు. ఎప్పుడు అంటాం డిస్టర్బ్ చేయొద్దు అని? మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ప్రస్తుతమే కదా చెప్పేది. డోంట్ డిస్టర్బ్, ఐ యామ్ రీడింగ్, నేను చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు అని అంటాం. డోంట్ క్లోజ్ ద విండో, ఐ యామ్ రీడింగ్. క్లోజ్ చేయొద్దు, క్లోజ్ చేస్తే వెళ్తురు ఉండదు అనమాట. డోంట్ క్లోజ్ ద విండో, ఐ యామ్ రీడింగ్. డోంట్ షౌట్, ఐ యామ్ రీడింగ్. ఇట్లా డోంట్ డిస్టర్బ్, డోంట్ షౌట్, డోంట్ క్లోజ్ ద విండో ఇట్లా ఏ సందర్భంలో చెప్తాం? ప్రస్తుతం ఏదైనా పని జరుగుతుంటేనే కదా చెప్తాం. సో కాబట్టి ఆ వర్బ్స్ తర్వాత మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్, ఇది టెక్స్ట్ బుక్లో కూడా వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ విధంగా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ఏ టెంపరరీ యాక్షన్ which is not happening at the time of speaking, సో ఒక టెంపరరీ యాక్షన్ జరుగుతుంది, అది ప్రస్తుతం మాట్లాడుతున్న సమయంలో ఏం జరగట్లేదు కానీ యాక్షన్ జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఐ యామ్ రైటింగ్ ఏ నావల్. నేను ఒక నావల్ని రాస్తున్నాను. సో మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మన ఫ్రెండ్ కనిపించాడు. ఏం చేస్తున్నావు? ఏమైనా రేపు టుమారో వస్తావా, మా ఇంటికి ఏదైనా డిన్నర్ ఉంది అని పిలిచాడు. నోరా, నేను రాలేను, నేను ఒక నావల్ రాస్తున్నాను అని చెప్తాం. నేను ఒక నావెల్ రాస్తున్నాను, నేను బిజీగా ఉన్నాను. నో, ఐ కాంట్ కమ్ దేర్, ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ రైటింగ్ ఏ నావెల్ అని ఇట్లా చెప్పాడు. చూడండి, ఐఎమ్ రైటింగ్ ఏ నావెల్ అని మాట్లాడుతున్న సమయంలో అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఈజ్ ఈ రైటింగ్ ఎనీ నావెల్? అతను ఏమైనా నావెల్ రాస్తున్నాడా? నో, రాయట్లేదు అతను. బట్ అతను ఒక యాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది కానీ మాట్లాడుతున్న సమయంలో జరగట్లేదు. సో కాబట్టి అలాంటి సందర్భంలో ఇట్లా చెప్పొచ్చు, ఐఎమ్ రైటింగ్ ఏ నావెల్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఒక బుక్ ఇచ్చాడు, సైకాలజీ బుక్. ఆ బుక్ని తిరిగి అడుగుతున్నాడు, రే బుక్ ఇవ్వరా అని. లేదరా, నేను చదువుతున్నాను అని అంటాడు. నేను చదువుతున్నాను, రేపు ఇస్తాను లేరా అని అన్నాడు. సో నేను చదువుతున్నాను అని అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఐఎమ్ రీడింగ్ ద సైకాలజీ బుక్. ఐఎమ్ రీడింగ్ ద సైకాలజీ బుక్, ఐఎమ్ రీడింగ్ ద బుక్ విచ్ హ్యావ్ గివెన్. నువ్వు ఏదైతే ఇచ్చావో ఆ బుక్ని నేను చదువుతున్నాను అని చెప్పొచ్చు. సో ఐఎమ్ reading the psychology book. I am reading the psychology book. I am reading the psychology book. ఓకేనా? సైకాలజీ బుక్ ఇక్కడ ప్రస్తుతం మాట్లాడుతున్న సమయంలో కాదు, అంటే జరుగుతుందనమాట. ఇప్పుడు చూడండి, సినిమా మనం మూవీస్ చూస్తుంటాం, కొన్నిసార్లు బ్రేక్ అవుతుంది. అంటే లైక్ మన ఫోన్లో కావచ్చు, వెబ్ సిరీస్ చూస్తుంటాం. సో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అది దాదాపు 6-7 అవర్స్ ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్తాము? ఐఎమ్ వాచింగ్ ఏ వెబ్ సిరీస్ అంటాం. మీ ఫ్రెండ్ ఎవరైనా ఏం చేస్తున్నావు అంటే, నేను ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను, అది కంప్లీట్ అవ్వలేదు అని చెప్తుంటాం అనమాట. సో ఇట్లా కంప్లీట్ కాదు అంటే జరుగుతుంది, ఆ పని అయితే జరుగుతుంది, బట్ మాట్లాడుతున్న సమయంలో అయితే జరగట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని టెంపరరీ యాక్షన్ ఏదైతే ప్రజెంట్ మాట్లాడుతున్న సమయంలో జరగకపోయినప్పటికీ అది జరుగుతూ ఉంది, ఒక ప్రోగ్రెసివ్ యాక్షన్గా జరుగుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్
టు ఎక్స్ప్రెస్ రిపీటెడ్ యాక్షన్. గమనించాలి ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ with the adverb ఆల్వేజ్. చూడండి జనరల్గా ఆల్వేజ్ అనేది మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ ఆల్వేజ్ని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఎప్పుడంటే విచ్ ఈజ్ నాట్ లైకింగ్ స్పీకర్. స్పీకర్కి ఇష్టం లేని యాక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని ఆల్వేస్తో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం జరుగుతుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఆల్వేజ్ ఇన్సల్టింగ్ మీ. ఆమె నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్సల్టింగ్ మీ. సో ఇక్కడ చూడండి ఈజ్ ప్లస్ V4 ఉందా, మధ్యలో ఆల్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ఆమె నన్ను ఎప్పుడు ఇన్సల్టింగ్ చేస్తూనే ఉంటుంది అని. ఓకేనా. నెక్స్ట్ ఇట్లా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి షీ ఈజ్ ఆల్వేజ్ బ్లేమింగ్ మీ. నన్ను బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. షీ ఈజ్ ఆల్వేజ్ బ్లేమింగ్ మీ. నన్ను ఆమె బ్లేమ్ అంటే నిందిస్తూనే ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ హీ ఈజ్ ఆల్వేజ్ ప్రైజింగ్ హిజ్ ఫ్రెండ్స్. అతను ఎప్పుడు తన ఫ్రెండ్స్ని పొగుడుతూనే ఉంటాడు. అంటే ఇష్టం లేదు పొగడడం, అందుకే ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు వాడు అని చెప్తుంటాం కదా మనం కూడా తెలుగులో చెప్తున్నాం, ఎప్పుడు వాడు పొగుడుతూనే ఉంటాడురా అని చెప్తుంటాం. సో ఇక్కడ చూడండి పొగుడుతూనే ఉంటాడు అని. సో ఇక్కడ కంటిన్యూస్ యాక్షన్లోకి వస్తుందన్నమాట. సో కాబట్టి ఇది ఆల్వేస్తో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒక కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. అది స్పీకర్కి ఇష్టం లేని సిచ్యువేషన్ అన్నమాట అది. సో చూడండి హీ ఈజ్ ఆల్వేజ్ ప్రైజింగ్ హిజ్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని వర్బ్స్ ఉన్నాయండి, స్టేటివ్ వర్బ్స్ అని. ఆ స్టేటివ్ వర్బ్స్ని మనము కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేం, ప్రోగ్రెస్ టెన్స్లో ఆ స్టేటివ్ వర్బ్గానే చెప్పాలి. సమ్ టైమ్స్ ఒక స్పెషల్ కేసెస్లో స్పెషల్ మీనింగ్ ఉన్నప్పుడు వాటిని మనము కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హ్యావ్ అనేది ఒక స్పెషల్ కేస్ అనమాట. హ్యావ్ అనేది హ్యావ్ ప్లస్ నౌన్ ఉంటుంది. జనరల్గా హ్యావ్ ప్లస్ నౌన్ ఉంటుంది. హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ నౌన్ అనేది ఉంటుంది. దీన్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. హ్యావ్ ప్లస్ నౌన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇది పొసెషన్ని కూడా తెలియజేస్తుంది. పొసెషన్ అంటే లైక్ కలిగి ఉండడం అనమాట. పొసెషన్ని తెలియజేస్తుంది. సో ఓనర్షిప్ అని సింపుల్గా చెప్తాం. ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. జనరల్గా ఈ ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అనేది చెప్పొచ్చా? ఇక్కడ చూడండి ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పొచ్చా? చెప్పకూడదు, ఇది రాంగ్. ఇది చెప్పకూడదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఇప్పుడు స్టేటివ్ వర్బ్గా పనిచేస్తుంది. ఇక్కడ హ్యావ్ అనేది ఒక స్టేటివ్ వర్బ్గా పనిచేస్తుంది, ఒక స్టేటస్ని తెలియజేస్తుంది, లైక్ ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఐ హ్యావ్ ఏ కార్. సో ఇక్కడ చూడండి ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అనేది చెప్పకూడదు, ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి షీ హ్యాజ్ ఏ బిగ్ హౌస్, లేదా ఏ లార్జ్ హౌస్, ఒక పెద్ద హౌస్ ఉంది. లార్జ్ హౌస్ టు లివ్ అంటే ఆమె నివసించడానికి ఒక పెద్ద హౌస్ ఉంది. సో ఇక్కడ చూడండి షీ హ్యాజ్ ఏ లార్జ్ హౌస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా షీ ఈజ్ హ్యావింగ్ ఏ లార్జ్ హౌస్ అని చెప్పొచ్చా? చెప్పకూడదు. షీ ఈజ్ హ్యావింగ్ ఏ లార్జ్ హౌస్ టు లివ్. ఇందులో ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఓనర్షిప్ని తెలిసినప్పుడు మనం హ్యాజ్ ఏ రాయాలి, దాన్ని ఐఎన్జీ ఫామ్లో రాయకూడదు. నెక్స్ట్ ఈ సందర్భంలో రాయొచ్చు స్పెషల్ కేసెస్. ఇక్కడ చూడండి స్పెషల్ కేసెస్ అంటే టేకింగ్ అనే మీనింగ్ రావాలి. అదేవిధంగా
రిసీవింగ్ రిసీవింగ్ అనే మీనింగ్ రావాలి. ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మీనింగ్ వచ్చినప్పుడు మనము ఈ హ్యావ్ని ఐఎన్జీ ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ యామ్ హ్యావింగ్ ఐ యామ్ హ్యావింగ్ ఏ బాత్ ఇక్కడ చూడండి, అంటే టేకింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నేను స్నానం చేస్తూ ఉన్నాను. సో ఐ యామ్ హ్యావింగ్ ఏ బాత్. సో బాత్ అంటే ఇక్కడ స్నానం చేయడం అనమాట. ఇది ఏమవుతుంది, ఇక్కడ టేకింగ్ అనే మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా చెప్పొచ్చు, దే ఆర్ హ్యావింగ్ లంచ్. వాళ్ళు లంచ్ చేస్తున్నారు. సో దే ఆర్ హ్యావింగ్ లంచ్ నౌ. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు తింటున్నారు అని, రిసీవింగ్. సో లంచ్ తీసుకుంటున్నారు అని మీనింగ్ అయితే వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మనము ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేయొచ్చు. బట్ ఓనర్షిప్ని తెలియజేసే సందర్భంలో స్టేటివ్ వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని మనం ఐఎన్జీని యూజ్ చేయడం అయితే జరగకూడదు. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఎ కార్ ఉంది, షీ ఈజ్ హ్యావింగ్ ఎ కార్. అది రాంగ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు కొన్ని స్టేటివ్ వర్బ్స్ అనేది చెప్తానండి. ఆల్రెడీ స్టేటివ్ వర్బ్స్ గురించి మనం వర్బ్స్ టాపిక్లో చెప్పుకున్నాం. కొన్ని స్టేటివ్ వర్బ్స్ సమ్టైమ్స్ అవి ప్రోగ్రెసివ్ టెన్స్లో, అంటే లైక్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయం. బట్ స్పెషల్ కేసు ఉంటే మాత్రమే మనము వాటిని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. బట్ స్టేటివ్ వర్బ్స్గా అవి యూజ్ చేసినప్పుడు వాటిని మనము కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయం. సో అవి ఏంటేంటో చూద్దాం. చూడండి, పర్సెప్షన్ని తెలియజేసే వర్బ్స్. పర్సెప్షన్ని తెలియజేసే వర్బ్స్ మీకు పీడిఎఫ్ ఇస్తాను ఇది. సో కాబట్టి ఇక్కడ జనరల్గా చెప్తాను. పర్సెప్షన్ ఇచ్చే వర్బ్స్ ఏవేవి ఉన్నాయి, సి అదేవిధంగా టేస్ట్, నెక్స్ట్ స్మెల్ హియర్, ప్రిఫేర్ ప్లీజ్, నెక్స్ట్ అదేవిధంగా థింకింగ్ ప్రాసెస్ని అంటే లైక్ థింకింగ్ ప్రాసెస్ని తెలియజేసే వర్బ్స్ అనమాట ఇవి. థింకింగ్ ప్రాసెస్. వీటిని జనరల్గా మనము ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయం. లైక్ కంటిన్యూస్ టెన్స్లో మనము యూజ్ చేయకూడదు అనమాట. బట్ స్పెషల్ కేసు ఉంటే మాత్రమే యూజ్ చేయాలి. సో థింకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు అంటే థింక్ ఐ యామ్ థింకింగ్ అని చెప్తుంటారు. సో ఐ థింక్ అనాలి. ఓకేనా, ఐ థింక్ అని చెప్తుంటాం. ఐఎమ్ థింకింగ్ అనేది స్పెషల్ కేసు ఉన్నప్పుడు తప్ప మనం వాటిని యూజ్ చేయకూడదు. ఐ థింక్ చెప్తాను, అవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. ఓకేనా, థింక్, నో, రిమెంబర్. ఇక్కడ చూడండి, మీన్ అదేవిధంగా మైండ్. నెక్స్ట్ పొసెషన్ అనేది తెలియజేస్తుంది. సో పొసెషన్ అనేది తెలియజేస్తుంది ఏమున్నాయి, ఓన్ ఇప్పుడే చెప్పాం. హ్యావ్ తర్వాత ఓన్, హ్యావ్, బిలాంగ్, నెక్స్ట్ కంటైన్ ఇలాంటివి. ఓకేనా. ఫీలింగ్స్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్ని తెలియజేసే వర్బ్స్. స్టేట్ ఆఫ్ మైండ్. సో ఇవేంటేంటి, బిలీవ్, లైక్, లవ్, వాంట్, డిజైర్, హేట్. ఓకేనా. నెక్స్ట్ జనరల్ వర్బ్స్. కొన్ని జనరల్ వర్బ్స్ని మనము యూజ్ చేయమన్నమాట. జనరల్ వర్బ్స్ కొన్ని చూడండి, లుక్, సీమ్. ఓకేనా, సీమ్. నెక్స్ట్ అపియర్, నెక్స్ట్ రిజెంబుల్. ఇది చెప్పినట్టున్నాను మీకు ప్రీవియస్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రిజెంబుల్స్ అని చెప్పాను కదా. రిజెంబుల్, కాస్ట్, రిక్వైర్, స్టాండ్, ఫేస్, బికమ్. సో ఇవి సమ్టైమ్స్ మనం యూజ్ చేస్తాం. బట్ స్టేటివ్ వర్బ్స్గా యూజ్ చేస్తున్నప్పుడు వీటిని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయడం అయితే జరగదు. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐ హేట్ హిమ్. నేను అతన్ని ఇష్టపడట్లేదు. సో ఇక్కడ చూడండి, ఐ యామ్
హేటింగ్ హిమ్ అనేది రాంగ్. ఎందుకంటే ఇది హేట్ అనేది ఇక్కడ స్టేటివ్ వర్బ్ కాబట్టి దీన్ని ఇలా యూజ్ చేయడం అయితే రాంగ్ అనమాట. ఐ హేట్ హిమ్ అనే చెప్పాలి. ఐ యామ్ హేటింగ్ హిమ్ అనేది ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ హీ ఓన్స్ ఏ కార్ అనేది ఉంది కదా, సో ఇది కరెక్ట్. దీన్ని హీ ఈజ్ ఓనింగ్ ఏ కార్ అనేది ఇది రాంగ్. ఓకేనా, ఇది రాంగ్. ఇవన్నీ ఇక్కడ చెప్పేవన్నీ రాంగ్. ఓకే, నెక్స్ట్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. ఇక్కడ చూడండి, దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అనేది రాంగ్ అవుతుంది. ఇది కరెక్ట్. ఓకేనా, ఇది కరెక్ట్. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మీ. ఇది రాంగ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇట్లా కూడా చెప్పొచ్చు. దిస్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్. దిస్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్. ఆ ఫ్లవర్ స్మెల్ ఎలా ఉందంట, స్వీట్గా, అంటే బాగుందని మీనింగ్ అనమాట, స్వీట్. సో ఇది కరెక్ట్. దీన్ని ఇలా చెప్తుంటారు, దిస్ ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్ అని. ఇది రాంగ్. ఇక చూడండి, దిస్ ఫ్లవర్ని సబ్జెక్ట్గా తీసుకున్నాం. అదేవిధంగా ఈ ఫ్లవర్ని కాకుండా ఒక పర్సన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, షీ ఈజ్ స్మెల్లింగ్ ద ఫ్లవర్. అంటే ఆమె దాని వాసన, ఇది స్పెషల్ కేస్, ఆమె ఒక ఫ్లవర్ వాసన చూస్తుంది అని అర్థం, చూస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్గా మనము పర్సన్ని తీసుకున్నాం. ఇక్కడ థింగ్, దిస్ ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్, ఇది రాంగ్. సో సబ్జెక్ట్ మనము ఇక్కడ థింగ్గా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, స్మెల్స్ V1Sని యూజ్ అయితే చేయడం జరిగింది. దిస్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్, ఇది కరెక్ట్. దిస్ ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్, ఇది రాంగ్. సో మళ్ళీ ఇది కరెక్ట్. చూడండి, షీ ఈజ్ స్మెల్లింగ్ ద ఫ్లవర్, ఆమె ఫ్లవర్ని స్మెల్ చూస్తూ ఉంది అని, ఆ ఫ్లవర్ యొక్క స్మెల్ని చూస్తూ ఉంది అని అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ లివ్స్ ఇన్ చెన్నై. హీ లివ్స్ ఇన్ చెన్నై. ఇది ఇక్కడ స్పెషల్. ఈ చెన్నై అనేది ఇక్కడ ఏమవుతుందంటే అతను చెన్నైలో నివసిస్తున్నాడు. సో ఇక్కడ అతను చెన్నైలో పర్మనెంట్ కేసు ఇది, టెంపరీ కాదు, పర్మనెంట్. సో కాబట్టి ఇక్కడ లివ్స్ అనేది స్టేటివ్ వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. సో ఇది స్టేటివ్ వర్బ్గా యూజ్ చేయడం అయితే జరిగింది. సో నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ లివ్స్ అనేది పర్మనెంట్ యాక్షన్, అతను చెన్నైలో నివసిస్తున్నాడు, పర్మనెంట్ యాక్షన్, ఇది స్టేటివ్ వర్బ్ని తెలియజేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ దీన్నే ఇలా చెప్పొచ్చు, హీ ఈజ్ లివింగ్ ఇన్ విజయవాడ నౌ అని ఉంది. అంటే ప్రస్తుతం అతను విజయవాడలో ఉన్నాడు, కానీ అది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ, ఇది ప్రోగ్రెస్ని తెలియజేస్తుంది. ఇది కూడా కరెక్టే, ప్రోగ్రెస్ని తెలియజేస్తుంది. ఇట్లా గమనించాలి, ఇది ప్రోగ్రెస్ని తెలియజేస్తుంది. ఇది అంటే ప్రస్తుతం టెంపరీ యాక్షన్ని తెలియజేస్తుంది, ఇది పర్మనెంట్ యాక్షన్. కాబట్టి మనము ఈ స్టేటివ్ వర్బ్ కాబట్టి దీన్ని V4లో యూజ్ చేయలేదు, అందుకే స్టేటివ్ వర్బ్గా చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, షీ లుక్స్ బ్యూటిఫుల్. షీ లుక్స్ బ్యూటిఫుల్. ఇక్కడ లుక్స్ స్టేటివ్ వర్బ్, ఇది లుక్స్ ఏం వర్బ్, ఇది స్టేటివ్ వర్బ్. ఆమె అందంగా ఉంది, ఆమె చూడ్డానికి అందంగా ఉంది. షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అనేది చెప్పకూడదు. ఓకేనా, షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ లుకింగ్ అట్ సమ్వేర్, ఏదో ఒక ప్లేస్ కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటే అలా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, షీ ఈజ్ లుకింగ్ అట్ మీ. ఆమె నా వైపు చూస్తుంది. ఇది కరెక్ట్. ఇది ప్రోగ్రెస్ని తెలియజేస్తుంది. సో ప్రోగ్రెసివ్ యాక్షన్ అనమాట, ఇది ప్రోగ్రెసివ్ యాక్షన్. ఇది స్టేటివ్ వర్బ్. ఇది ఏమవుతుంది, లుక్స్ అనేది స్టేటివ్ వర్బ్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ లుకింగ్ అట్ ద స్కై. ఆమె ఆకాశం వైపు చూస్తుంది. ఇది కూడా ప్రోగ్రెసివ్ యాక్షన్. షీ
షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్. ఒక మంచి జాబ్ కోసం ఆమె చూస్తుంది, అంటే వెతుకుతుంది అని. ఇక్కడ లుకింగ్ ఏమవుతుంది, ఇక్కడ సర్చింగ్ అనే మీనింగ్ అవుతుంది. సర్చింగ్ ఇక్కడ స్పెషల్ కేస్, ఓకేనా. సర్చింగ్, లుకింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్, ఇక్కడ సర్చింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్రోగ్రెసివ్ యాక్షన్. సో ఈ విధంగా గమనించాలి. షీ లుక్స్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పకూడదు. షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉందని చెప్పకూడదు. అదే షీ ఈజ్ లుకింగ్ అట్ మీ, ఆమె నా వైపు చూస్తుంది. షీ ఈజ్ లుకింగ్ అట్ ద స్కై, ఆమె ఆకాశం వైపు చూస్తుంది. సో ఇవి ప్రోగ్రెసివ్ యాక్షన్, ఇది కంటిన్యూస్ యాక్షన్ అనమాట. సో టెంపరరీ యాక్షన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ థింక్ హీ ఈజ్ మైజర్. హీ ఈజ్ ఏ మైజర్ అంటే పిసినారి. నేను అనుకుంటున్నాను అతను ఒక పిసినారి అని. సో ఇక్కడ ఐ ఆమ్ థింకింగ్ హీ ఈజ్ మైజర్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ స్టేటివ్ వర్బ్, ఇది ఏమవుతుంది, స్టేటివ్ వర్బ్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ లీవింగ్ బెంగళూరు. నేను బెంగళూరుని వదిలి వెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రోగ్రెసివ్, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్రోగ్రెస్. ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ఇక్కడ ప్రోగ్రెసివ్ యాక్షన్ అని తెలియజేస్తుంది. ఇక్కడైతే స్టేటివ్ వర్బ్. ఇక్కడ థింకింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఐ థింక్, నేను అనుకుంటున్నాను. ఇక్కడ అనుకోవడం, ఇక్కడ థింకింగ్, ఆలోచించడం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది 4th క్లాస్ పేజ్ నెంబర్ 72, 73లో ఉందండి. ఇది మీరు గమనిస్తే ఇక్కడ నేను స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నేను ప్రిపేర్ చేసిన బుక్, ఇది స్టడీ మెటీరియల్. ఇక్కడ దాంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ సే సమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద ఐఎన్జీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ యాక్షన్ వర్డ్ ప్లస్ ఐఎన్జీ. ఎగ్జాంపుల్ చూడండి, అబి ఈజ్ ఫిషింగ్ చేస్తున్నాడు, అంటే లైక్ చేపలు పడుతున్నాడు. ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అబి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ అబ్బాయి అబి ఏం చేస్తున్నాడు, ఫిషింగ్ చేస్తున్నాడు, అంటే చేపలు పడుతున్నాడు అని అర్థం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, చూద్దాం. వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. మధు ఈజ్ స్వింగింగ్ చేస్తున్నాడు. స్వింగింగ్ అంటే ఊగడం అనమాట, ఊయల ఊగడం చెప్తాం కదా, దాన్ని స్వింగింగ్ అంటాం. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్ అంటే జారడం అనమాట. ఓకే, రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. ఇక్కడ రాణి మరియు గీత అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఐకి యామ్ వస్తుందండి. హీ, షీ, ఇట్ ఏదైనా నేమ్ సింగులర్ కావచ్చు, ఏదైనా నేమ్ కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, దానికి ఈజ్ వస్తుంది. అదేవిధంగా యు, వి, దే వీటికి ఆర్ వస్తుంది. ఓకేనా, ఆర్. వీటి తర్వాత ఏమొస్తుంది, V4 వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే అవుతుంది. నెక్స్ట్, దే ఆర్ రన్నింగ్, వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. ది అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్షన్ ప్రోగ్రెస్ అంటే జరుగుతూ ఉంది. సో వాటిని ఏమంటాము, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. ఇక్కడ గమనించండి, వర్బ్ ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో వాటిని గమనించండి. నెక్స్ట్, నౌ గో త్రూ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫ్రేమ్ అట్లీస్ట్ 10 సెంటెన్సెస్. వీటి నుంచి కనీసం 10 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయమని ఆయన చెప్పాడు. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వి ఆర్ గోయింగ్ టు మార్కెట్. ఇక్కడ చూడండి, వి ఆర్ గోయింగ్ టు మార్కెట్, మనం మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు మార్కెట్ గమనించాలి. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నౌన్ ఉంది. ఓకేనా, నేనేం చెప్పాను, గోయింగ్ టు ప్లస్ V1 ఉంటే దాన్ని ఫ్యూచర్ యాక్షన్లోకి చెప్పాలి, అంటే ఫ్యూచర్ యాక్షన్ అని చెప్పాలి అది. నెక్స్ట్, దే ఆర్ గోయింగ్ టు మార్కెట్, సో వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. హీ ఈజ్ రైడింగ్ ద బైసికిల్, షీ ఈజ్ కమింగ్ టు స్కూల్, ఇట్ ఈజ్ వాచింగ్, అంటే ఇట్తో జనరల్గా చెప్పాము. సో ఇట్ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, అంటే ఒక మంకీ కావచ్చు, ఆ ప్లేస్లో మంకీ ఏదైనా కావచ్చు, మంకీ కావచ్చు, ఏదైనా జంతువు కావచ్చు, ఏం మ్యాంగో తింటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్, షీ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, షీ ఈజ్
వాచింగ్ టీవీ. ఇట్లా మనము యూజ్ చేయాలి. హీ షీ వచ్చినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. యూ వి దే వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. అర్థమైందా? సో దీన్ని బట్టి మనము సెంటెన్స్ వీటి తర్వాత ఏమొస్తుంది, V4 వస్తుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే వస్తుంది. దీని ఇక్కడ ఈ టేబుల్ ఆధారంగా మనము ఏం చేయమన్నాడు, ఇక్కడ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి అని చెప్పాడు. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ 6th క్లాస్ పేజ్ నెంబర్ 24-25 ఉంది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అండి. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ఇక్కడ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ఇక్కడ పిక్చర్ని అబ్జర్వ్ చేసి సెంటెన్సెస్ చదవమన్నాడు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట, అంటే ఈత కొడుతున్నారు అని చెప్తాం కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి దే ఆర్ వాచింగ్ టీవీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ ద బాయ్ ఈజ్ రైటింగ్. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న పని, ఓకేనా. మదర్ ఈజ్ కుకింగ్. అమ్మ వంట చేస్తుంది. నెక్స్ట్ ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ది అబౌవ్ పిక్చర్స్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని, ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్న పనుల్ని తెలియజేస్తుంది. పైన ఉన్న ప్రతి ఆ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఏం తెలియజేస్తుంది, ఆన్ గోయింగ్ యాక్షన్ తెలియజేస్తుంది. వి రైట్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అని కూడా చెప్తామని చెప్పాను కదా. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టు డిస్క్రైబ్ ఏ కంటిన్యూయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్ అట్ ద ప్రజెంట్ టైం. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు తెలియజేయడానికి ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తాము. ద ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ దీస్ కాంటెక్ట్స్. సో ఐఎన్జీ ఫామ్ ఏదైతే ఐఎన్జీ ఫామ్ V4 అని చెప్పుకున్నాం కదా, అది ఈ సెంటెన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది, ఈ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ప్రొవైడెడ్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన వర్బ్ ఫార్మ్స్తో ఫిల్ చేయమని చెప్తున్నాడు బ్లాంక్ని. ఇక్కడ చూడండి హీ ఈజ్ డాష్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రజెంట్. ఇక్కడ అట్ ప్రజెంట్ అనే కీవర్డ్ మనకు కనిపిస్తుంది, అట్ ప్రజెంట్. సో ఇక్కడ అట్ ప్రజెంట్ కీవర్డ్ ఉంది. అదేవిధంగా హీ ఈజ్ అని ఉంది. సో ఈజ్ తర్వాత ఇక్కడ చూడండి కంప్లైన్ యూజ్ చేస్తే మనకు రాంగ్ అవుతుంది సెంటెన్స్. దీనికి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి, అంటే ఇక్కడ కంప్లైనింగ్ అనేది రాయాలి. సో అప్పుడు మనకు ఈ సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి హీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రజెంట్. ప్రస్తుతం అతను నాకు హ్యాండ్ రైటింగ్ పైన కంప్లైంట్ చేస్తున్నాడు. కంప్లైంట్ అంటే ఇక్కడ ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేయడం అని అనమాట. నా హ్యాండ్ రైటింగ్ని అతను కంప్లైంట్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ షీ ఈజ్ డాష్ మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇక్కడ చూడండి షీ ఈజ్ ఉంది. ఇక్కడ షీ ఈజ్ ప్లే అంటే అది మీనింగ్ఫుల్ ఉండదు, కాబట్టి షీ ఈజ్ ప్లేయింగ్. సో మ్యాగ్నిఫిసెంట్ ఇన్ దిస్ మ్యాచ్. దిస్ అనేది ఇక్కడ చూడండి దిస్ అనేది కూడా కీవర్డ్గా కన్సిడర్ చేయండి, ఎందుకంటే దిస్ అంటే ప్రస్తుతాన్ని తెలియజేస్తుంది అది. సో కాబట్టి షీ ఈజ్ ప్లేయింగ్ మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆమె మ్యాగ్నిఫిసెంట్ అంటే చాలా అద్భుతంగా ఆడింది అని మీనింగ్ అయితే వస్తుంది అనమాట, ఆడుతూ ఉంది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇట్ ఈజ్ డాష్ రైన్ బ్రాకెట్లో నౌ. ఇక్కడ నౌ అనేది కీవర్డ్ మనకు. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఇది వర్షం పడుతుంది అని అర్థం అన్నమాట, రైనింగ్. నెక్స్ట్ వీర్ డాష్ డిన్నర్ నౌ. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకుముందే చెప్పా హ్యావ్ అంటే రిసీవింగ్ చేసుకుంటున్నప్పుడు హ్యావ్ని మనము ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయొచ్చు. వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. నెక్స్ట్ ప్లీజ్ బీ క్వైట్. ఇక్కడ చూడండి ప్లీజ్ బీ క్వైట్ అనేది కీవర్డ్గా కన్సిడర్ చేయండి. ప్లీజ్ బీ క్వైట్ ఈవెన్ ఇక్కడ ఉన్న కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఓకేనా. ప్లీజ్ బీ క్వైట్. ఐ యామ్ వర్కింగ్. చూడండి ఐఎమ్ వర్కింగ్. డోంట్ షౌట్, ప్లీజ్ బీ క్వైట్, ఇవన్నీ కీవర్డ్స్గా కన్సిడర్ చేయాలి. లుక్ సంబడి ఈజ్. ఇక్కడ చూడండి లుక్ అనేది కీవర్డ్, ఇక్కడ సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో స్విమ్మింగ్. అర్థమైందా? సో ఈ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. ఆన్సర్స్ కూడా కింద ఇచ్చాను చూడండి. నెక్స్ట్ లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో టేబుల్ ఇచ్చాడు, చూద్దాం. This table enables you to write sentences in the present continuous tense. Prepare more sentences of your own in the context of something happening now. One is done for you. He is playing cricket now.
హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు అంటే సంథింగ్ హ్యాపెనింగ్ నౌ ఏదైతే ప్రస్తుతం జరుగుతూ ఉందో దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి టేబుల్ ఇక్కడ గమనించాలి. ఐ యామ్ వాచింగ్, హీ ఈజ్ నాట్ వాచింగ్ లేదా ఐ యామ్ నాట్ వాచింగ్. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ ఇవ్వడం జరుగుతుంది. హీ ఈజ్ రీడింగ్, హీ ఈజ్ నాట్ రీడింగ్. షీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ నాట్ ప్లేయింగ్. ఇట్ ఈజ్ డ్రింకింగ్, ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్. యు ఆర్ స్విమ్మింగ్, యు ఆర్ నాట్ స్విమ్మింగ్. వి ఆర్ ట్రావెలింగ్, వి ఆర్ నాట్ ట్రావెలింగ్. దే ఆర్ ట్రావెలింగ్, దే ఆర్ నాట్ ట్రావెలింగ్. చూడండి ఇక్కడ చూడండి వాచింగ్ టెలివిజన్ ఇక్కడ అంటే మనకు ఇది ఆబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ యామ్ వాచింగ్ టెలివిజన్, ఐ యామ్ నాట్ వాచింగ్ ద టెలివిజన్, ఐ యామ్ నాట్ వాచింగ్ ద టెలివిజన్. హీ ఈజ్ రీడింగ్ ఏ నావెల్, హీ ఈజ్ నాట్ రీడింగ్ ఏ నావెల్. చూడండి షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ డ్రింకింగ్ టీ, ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ టీ. నెక్స్ట్ యు ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్, యు ఆర్ నాట్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. వి ఆర్ ట్రావెలింగ్ బై ప్లేన్, we are not traveling by plane. They are traveling by plane, they are not traveling by plane. ఇట్లా సో ఇక్కడ కీవర్డ్స్ నౌ, అట్ ప్రజెంట్ ఇవన్నీ కలుపుకొని మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. సో బాగుంది కదా, చూడండి నవ్వు అట్ ప్రజెంట్ అనేది కీవర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఇది 7th క్లాస్ సెమ్ 2 ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 8, 9, 10, 11 పేజ్ నెంబర్లో ఉంది. నెక్స్ట్ మనకు ఓల్డ్ గురించి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మనకు సిలబస్లో టాపిక్ ఇచ్చేసాడు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. న్యూ టెక్స్ట్ బుక్కే చదవాలని ఏం లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదవాలి మనం. ఎందుకంటే సిలబస్లో ఇచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనకు క్వశ్చన్స్ అడగవచ్చు. అతను న్యూ టెక్స్ట్ బుక్లో అడిగాడా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అడిగాడా అనేది కాదు, నేను సిలబస్లో టాపిక్ మెన్షన్ చేశానా లేదా, సో టెన్సెస్ అనే టాపిక్ నేను మెన్షన్ చేశానా లేదా అనేది అడుగుతాడు అనమాట. సో ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్, సర్ వాట్ ఆర్ యూ డూయింగ్? హీ రిప్లైడ్, ఐ యామ్ వీవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. అబ్జర్వ్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఇట్ ఈజ్ ఇన్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఇట్ డినోట్స్ ద ఆన్ గోయింగ్ యాక్షన్. ఇక్కడ చూడండి అతను ఏం రిప్లై ఇచ్చాడంట, ఇక్కడ చూడండి వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు అనేది. ఇక్కడ చూడండి ఆర్ యూ డూయింగ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. దీనికి రిప్లై ఏమొచ్చిందంటే ఐ యామ్ వీవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్ అంటే శారీని అల్లుతున్నాను, లూమ్ పైన నేను శారీని అల్లుతున్నాను. మగ్గం అంటాం కదా, లూమ్ అంటే మగ్గం. సో మగ్గం పైన నేను శారీని అల్లుతున్నాను అని. సో ఇది ఏం తెలియజేస్తుంది అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ని తెలియజేస్తుంది, ఆన్ గోయింగ్ యాక్షన్ని. సో ఇప్పుడు చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఇక్కడ కన్వర్జేషన్ ఇవ్వడం జరిగింది. వెన్ మ్యారీ విజిట్స్ కావ్యాస్ హోమ్ టు ప్లే, కావ్య, హర్ బ్రదర్ నవీన్ అండ్ హర్ నైబర్ బీబీ ఆర్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ కావ్య వెన్ మేరీ ఎక్కడ వెళ్ళింది, కావ్య యొక్క ఇంటికి వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుంది, కావ్య ఆమె హర్ బ్రదర్ అంటే ఆమె బ్రదర్ నవీను మరియు ఆమె యొక్క నైబర్ అంటే పక్కింటి వాళ్ళు అనమాట. సో పక్కింటి వాళ్ళు అతను బీబీ గార్డెన్లో పని చేస్తున్నాడు అనమాట, గార్డెన్లో పని చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరిగింది, దీన్ని చూద్దాం. మేరీ, హలో ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని అడిగింది. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్ టెన్స్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కావ్య, ఐ యామ్ డిగ్గింగ్ ఎ పిట్. మేరీ, ఐ యామ్ డిగ్గింగ్ ఏ పిట్. డిగ్గింగ్ అంటే తవ్వడం, పిట్ అంటే ఒక చిన్న గుంత తవ్వడం అనమాట. నేను గుంత తవ్వుతున్నాను మేరీ అని చెప్పింది. నెక్స్ట్ నవీన్, ఐ యామ్ క్లీనింగ్ ద క్లే ఫ్రమ్ ద పిట్. పిట్లో నుంచి క్లే అంటే మట్టిని తీస్తున్నాను బయటికి. ఇప్పుడు తవ్వుతుంటే మనం మట్టి తీస్తాం కదా బయటికి. నేను క్లీనింగ్ కాదు ఇది క్లియరింగ్. ఐ యామ్ క్లియరింగ్ ద క్లే ఫ్రమ్ ద పిట్. మేరీ, వాట్ ఆర్ యూ ప్లకింగ్ బీబీ. ప్లకింగ్ అంటే తెంపడం అనమాట, పూలను తెంపడం, పూలు ప్లకింగ్. ఐఎమ్ ప్లకింగ్ ద హైబిస్కిస్ ఫ్లవర్ ఫ్రమ్ ద ట్రీ, ఫ్రమ్ ద ప్లాంట్ నుంచి నేను హైబిస్కిస్ ఫ్లవర్ని హైబిస్కస్ కంటే మందారం పువ్వు నేను ప్లకింగ్ చేస్తున్నాను. ఓకేనా, ప్లకింగ్ కాదు ప్లకింగ్. ఓకేనా. నెక్స్ట్ బీబీ, ఐఎమ్ ప్లకింగ్ వీడ్స్ ఇన్ ద గార్డెన్లో వీడ్స్ని నేను తీసేస్తున్నాను. వీడ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు అనమాట, పిచ్చి మొక్కలు అంటాం కదా వాటిని. ఓకేనా. నెక్స్ట్ వై ఆర్ యూ డిగ్గింగ్ ద పిట్. ఎందుకు ఆ పిట్ని గుంతని తవ్వుతున్నావు అని అడిగింది మేరీ. కావ్య, వీఆర్ ప్లానింగ్ టు గ్రో ఏ రోజ్ ప్లాంట్ హియర్. మేము ఒక రోజ్ ప్లాంట్ని ఇక్కడ పెంచాలని అనుకుంటున్నాం. గ్రో అంటే పెంచాలంటే లైక్ ప్లాంట్, దాన్ని మొక్క నాటి దాన్ని పెంచాలని అనుకుంటున్నామని మీనింగ్ వస్తుంది.
మేరీ యు ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్, నువ్వు మంచి పని చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్తుంది మేరీ. యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ ద యూజ్ ఆఫ్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఇన్ ది అబోవ్ కన్వర్జేషన్. సో పైన మీ కన్వర్జేషన్లో గమనించి ఉంటారు. సో అవన్నీ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది అని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఉన్నాయని చెప్పాను చూడండి. నేను లుక్, హియర్, సీ, వాచ్, లిజన్ ఎట్సెట్రా ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో దీనిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. లుక్, ఐఎమ్ డ్రాయింగ్, చూడు నేను డ్రాయింగ్ చేస్తున్నాను అని. సీ హౌ ద పికాక్ ఈజ్ డాన్సింగ్, చూడు పికాక్ ఎలా డాన్స్ చేస్తుందో. లిజన్, ఐఎమ్ టాకింగ్ టు యూ, విను నేను నీతోనే నీతో మాట్లాడుతున్నాను అని. సో ఇక్కడ చూడండి, ఫ్రేమ్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ కెన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్, ఈ టేబుల్ నుంచి మీరు ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ని తయారు చేయండి అని ఇచ్చారనమాట. చూడండి, ఐఎమ్ నాట్ మేకింగ్, నెగిటివ్ ఇచ్చారనమాట. ఐఎమ్ నాట్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, వీఆర్ ఇక్కడ చూడండి వీఆర్, తర్వాత వీకి ఆర్ కదా అగ్రీ చేసేది. వీఆర్ నాట్ కటింగ్ ఏముంది, శారీ ఇన్ ద లూమ్, క్లాత్స్ అండ్ హ్యాండ్లూమ్స్, వాటర్ ఇన్ ద పాట్, ఇంగ్లీష్ హోంవర్క్. ఇక్కడ చూడండి, వీఆర్ నాట్ కటింగ్ క్లాత్ ఆన్ హ్యాండ్లూమ్, సో క్లాత్ అండ్ హ్యాండ్లూమ్. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ wearing శారీ ఇన్ ద రూమ్. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ ఫోల్డింగ్ శారీ ఇన్ ద రూమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ నాట్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్. నెక్స్ట్ దే ఆర్ నాట్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్, ఇట్లా చెప్పొచ్చు. చూడండి, నేను ఏం చేశాను ఇక్కడ మీనింగ్ఫుల్గా సెట్ చేసుకున్నా. నాకు ఇక్కడ చూడండి శారీ ఇన్ ద రూము, ఇక్కడ కటింగ్ అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను ఇక్కడ హ్యాండ్లూమ్, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది, అందుకే నేను ఇట్లా చూసుకున్నాను అనమాట. సో ఇట్లా సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉండాలి, ఏదంటే జతపరిచి రాసేయడం కాదు. నెక్స్ట్ రైట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ విత్ ద సెట్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్. సో ఇక్కడ ఏవైతే వర్డ్స్ ఇచ్చారో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మార్చి రాయాలి. ఇక్కడ బటర్ఫ్లైస్ ఫ్లై గార్డెన్. సో సింపుల్గా బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. చూడండి, బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. బటర్ఫ్లైస్ ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాం, ఈ ఫ్లైని ఐఎన్జీ ఫామ్, గార్డెన్, ఇన్ ద గార్డెన్. ఓకేనా, బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. డాగ్స్ ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. చూడండి, డాగ్స్ ప్లూరల్ కదా, సో కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డాగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద స్ట్రీట్లో డాగ్స్ కుక్కలు పరిగెడుతున్నాయని. బేబీ ఇక్కడ చూడండి, బేబీ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. బేబీ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద ఫ్లోర్ పైన, క్రాలింగ్ అంటే పాకుతుంది అని అనమాట, బేబీ పాకుతుంది అని. బాయ్ డాన్స్ స్టేజ్, ఇక్కడ చూడండి బాయ్ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్, బాయ్ డాన్స్ చేస్తున్నాడు, స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉన్నాడు. గర్ల్ పెయింట్ పిక్చర్, సో గర్ల్ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్, గర్ల్ ఒక పిక్చర్ని పెయింట్ చేస్తూ ఉంది. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇన్ఫర్మేషన్. వీటిపైన ఎక్కడెక్కడ క్వశ్చన్ రావచ్చు అంటే ఇక్కడ చూడండి, దీనిపైన క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. సో లుక్, హియర్ అనేది కన్వర్జేషన్ ఉంది కదా, అంటే కీవర్డ్స్ ఉన్నాయి కదా, వాటిపైన రావచ్చు. అదేవిధంగా నెగిటివ్లో రావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రావచ్చు, ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చాడు కదా, వీటిపైన క్వశ్చన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిఫ్త్ క్లాస్ మనకు ఎక్కడుంది, 4th క్లాసా, ఇక్కడ చూడండి 4th క్లాస్, ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఇక్కడ దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఏవైతే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పానో ఆ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చూద్దాం.